ఫస్ట్ మీరు అదే అడిగారు. అడవులు పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటైన ఏపీ లెజిస్లేచర్ కమిటీ మంగళవారం విశాఖలోని ఇందిరాగాంధీ జూ పార్క్ ని సందర్శించింది. కమిటీ చైర్మన్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో సభ్యులు కంబాలకొండ ఏఆర్సీ సైతం సందర్శించారు. మొదట జూ పార్క్ లో జరిగిన సమావేశంలో ఇక్కడి కార్యకలాపాల మీద వీడియోలు ప్రదర్శించారు. అనంతరం జూ పార్క్ క్యూరేటర్ మంగమ్మ మాట్లాడుతూ గత ఏడాది 7.91 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. కానీ అదనంగా మరో 5 కోట్ల వరకు ఖర్చు అవుతుందని వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన బడ్జెట్ కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గొండు శంకర్రావు, కురుగొండ్ల రామకృష్ణ, చింతమనేని ప్రభాకర్, వి నరేంద్రవర్మరాజు, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత, బి తిరుమల నాయుడు, భీమిలి ఆర్డీఓ సంగీత్ మాధుర్ పాల్గొన్నారు. కమిటీ చైర్మన్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ జూ పార్క్ ఏటా బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ లో జరిగే కమిటీ మీటింగ్ లో బడ్జెట్ మీద చర్చిస్తామని తెలిపారు. నిధులు ఇవ్వకుండా సింగపూర్ జూ పార్క్ మాదిరిగా చేయాలంటే అసాధ్యమన్నారు. విశాఖ చుట్టుపక్కల 120 పరిశ్రమలు, ఫ్యాక్టరీలు ఉన్నాయని గుర్తు చేశారు. వీటి నుంచి సిఎస్ఆర్ గ్రాంట్స్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్యాంకులు కూడా సిఎస్ఆర్ నిధులు ఇస్తాయన్నారు. ఎంపీల నుంచి 50 లక్షల వంతున నిధులు కేటాయించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఫస్ట్ మీరు అదే అడిగారు.